అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 24వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలా మళ్ళీ 9వ రోజు తలనీలాలు సమర్పించిన తర్వాత ఇంకా 12వ రోజు పెద్దగా ఏర్పాటు చేశారు. వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని పిలిచి భోజనాలు పెట్టించారు. అది ఒక చావు తంతులా కాకుండా పెళ్లి తంతులా జరిపించగా కొడుకులకు తండ్రి పైన ఉన్న ప్రేమకు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. రమానందన్ మాత్రం చావుకింత ఖర్చు పెడుతున్నాడు అన్న అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు క్రతువులన్నీ పూర్తయిన తర్వాత సాయి, దీప్తి వాళ్ళు పార్థ్ వాళ్ళను గదిలోకి పిలుచుకొని, "మేమొచ్చి 15 రోజులు దాటిపోయింది కదా పార్థ్! ఇంక మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే రేపే వెళ్తామని" సాయి చెప్పగా, కాదనలేని పార్థ్ మౌనంగా ఉండడంతో, "ఇప్పటికే నేను లీవ్స్ తీసుకున్నాను. వర్క్ హోమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వము" అని ఆఫీస్‌లో ఖచ్చితంగా చెప్పేశారు. అలాగే లీవ్స్ కూడా పెద్దగా లేవు నాకు. నేను మొన్ననే జాయిన్ అయ్యాను కదా జాబ్‌లో. ఈ టైంలో లీవ్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అని అన్నాడు సాయి. "అవును అన్నయ్య. నేను కూడా వెళ్తాను. ఇన్ని రోజులు అంటే ఇలా కార్యక్రమాల వల్ల నీకు అన్న దగ్గర ఉండే ఛాన్స్ లేదు కానీ, ఇప్పుడు అదేమీ లేదు కదా! బంధువులందరూ వెళ్ళిపోయాక మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు కదా!" అని అంది దీప్తి. 2 నిమిషాలు ఆలోచించిన పార్థ్, "సరే వెళ్ళండి. మీతో పాటు ఆనిని కూడా తీసుకొని వెళ్ళండని" అన్నాడు. ఆ మాటకు సాయి, దీప్తి ఇద్దరూ కూడా పార్థ్‌ను ఆశ్చర్యంగా చూడగా, "అవును సాయి. నాన్న నాకు ఆఫీస్ బాధ్యతలను అప్పగించేశారు. రేపటి నుంచి నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. ఫస్ట్ కొద్ది రోజులు ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడొస్తానో తెలీదు కదా! అట్‌లీస్ట్ నా వర్క్ సెట్ అయ్యేంత వరకైనా నేను ఎక్కువ సమయం ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది. ఇక్కడ తనొక్కదానికి బోర్ కొడుతుంది కదా! ఎంతైనా అమ్మ ఉన్నా సరే ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకోగలరు చెప్పు" అని అనగానే, "మాకు కూడా ఆన్యని తీసుకొని వెళ్ళాలనే ఉంది పార్త్. కానీ అంకుల్ వాళ్ళు ఏమంటారో కదా!" అని అడిగింది దీప్తి. చెప్పాలంటే ఆన్యకి కూడా వెళ్ళాలని ఉంది కానీ, ఇప్పుడు తన పరిస్థితిని ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మౌనంగా వాళ్ళందరి మాటలను వింటూ ఉంది. తనకు తన మనసులోని మాట చెప్పాలని కూడా లేదు. "నాన్నతో నేను మాట్లాడతాను. రేపు మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను సరేనా?" అని పార్థ్ అనటంతో, అలాగే అని దీప్తి, సాయి చెప్పగా, "మీ అందరికీ చాలా చాలా థాంక్స్. కొద్ది రోజుల పరిచయం కోసం మీరు నన్ను నమ్మి ఇక్కడికి రావడమే కాకుండా నాకు ఆయనతో పెళ్ళయ్యేలా చేశారు. మీ రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. అలాగే మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నేను అసలే వమ్ము చేయను. నేను నా ప్రాణం కన్నా బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండి" అని చెప్పడంతో, "అయ్యో! నువ్వు ఇంతగా చెప్పాలా? మనలో మనకు ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పు" అంటూ సాయి వెళ్లి పాదం చిన్నగా పట్టుకున్నాడు. "చెప్పాలంటే ఇంత మంచి కుటుంబంలోకి వచ్చినందుకు ఆన్య చాలా లక్కీ అన్నయ్య. నేనొచ్చిన రోజు నుండి చూస్తున్నాను కదా! మీ పేరెంట్స్ ఆర్ సో గుడ్" అని దీప్తి అనడంతో, "థాంక్స్ దీప్తి. కానీ మీకంటే కాదులే" అన్నాడు పార్థ్. ఇదంతా వింటున్న ఆన్య మాత్రం మౌనంగానే ఉంది. సరే నేను మళ్ళొస్తానంటూ తండ్రి దగ్గరికి వెళ్లి తను తీసుకున్న నిర్ణయం గురించి తండ్రికి చెప్పాడు. అక్కడే ఉన్న అనుపమ మాట్లాడుతూ, "ఇప్పుడు అమ్మాయిని పంపించడం ఏంటి? ఇంట్లో బాబాయ్ వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు తను తన స్నేహితురాలతో వెళ్ళిపోతానంటే వాళ్ళేమనుకుంటారు చెప్పు" అని అడగ్గా, "అమ్మా నేను రేపటి నుంచి ఉదయం వెళ్ళి రాత్రికి ఎప్పుడో వస్తాను. నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ తన గురించి కూడా ఆలోచించాలి కదా! తనొక్కతే ఎలా ఉంటుంది చెప్పు" అని పార్థ్ అనగానే, "నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే నాన్న. నాకు కూడా నచ్చింది. అమ్మాయిని పంపించు వాళ్ళతో. మనం ఒక 10 రోజుల తర్వాత తీసుకొనొద్దాం" అని రఘునందన్ చెప్పడంతో భర్త వైపు అనుపమ చూడగా, "మీతో నేను తర్వాత మాట్లాడతానన్నట్టుగా" ఆయన కళ్ళతోనే సైగ చేయడంతో ఆవిడ సైలెంట్ అయిపోయారు. "థాంక్ యూ సో మచ్ నాన్న. మీరేమంటారో అని చాలా భయపడ్డాను నేను" అని అన్నాడు పార్థ్. "ఇందులో అనటానికి ఏముంది నాన్న. మనం కూడా అమ్మాయి గురించి ఆలోచించాలి కదా! ప్రతిసారి మన స్వార్థం మాత్రమే చూసుకుంటే ఎలా చెప్పు" అని అనటంతో, "సరే నాన్న. మరి నేను రేపు వాళ్ళకు టికెట్స్ బుక్ చేస్తానన్నాడు పార్థ్." అలాగే అని అన్నారాయన. అలా కొడుకు బయటకు వెళ్ళిపోగానే అనుపమ మాట్లాడుతూ, "మీరేంటి వాడితో పంపించమనన్నారు అమ్మాయిని. అందరూ ఏమనుకుంటారని" అనగానే, "ఎవరు ఏమనుకునేది ఇంపార్టెంట్ కాదు. మనకు అమ్మాయి సేఫ్టీ ఇంపార్టెంట్. రేపటి నుంచి పార్థ్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంకో 2, 3 రోజుల తర్వాత నేను వెళ్తాను. తర్వాత చిన్నోడు హాస్టల్‌కి వెళ్ళిపోతాడు. నువ్వు ఒక్కదానివే ఉంటావు. అమ్మాయి ఎలా ఉంటుందో ఆలోచించాలి కదా! తను ఈ ప్రదేశానికి కొత్త. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇంట్లోనే నాగుపాములను పెట్టుకొని తిరుగుతున్నాం. అవి ఎప్పుడు ఎలా కాటేస్తాయో ఎవరికీ కూడా తెలియదు. తెలిసి అమ్మాయిని ఇక్కడే ఉంచమనడం సరైన నిర్ణయమేనా? ఆలోచించు నువ్వు. మన పైన పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళకు మనం దొరకకపోతే, మనకిష్టమైన వాళ్ళని ఎరగా వాడి మనల్ని ఏదో చేయాలని చూస్తారు. అలాంటి అవకాశం ఇవ్వడం అవసరమా? కాబట్టి తనను కూడా మనం అర్థం చేసుకోవాలి. కావాలంటే ఇక్కడంతా సెట్ అయిన తర్వాత మనం వెళ్లి అమ్మాయిని తీసుకొనొద్దాం సరేనా?" అని చెప్పి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. అలా పార్థ్ మర్నాటికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి, ఆ తర్వాత దీప్తి వాళ్ళ దగ్గరికి వెళ్లి, "నాన్నతో మాట్లాడాను. నాన్న కూడా ఒప్పుకున్నారు. మీకు రేపు నైట్‌కి ఫ్లైట్ టికెట్ ఉందని చెప్పగా, నేను రేపు ఆఫీస్‌కెళ్తున్నాను. ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. నేనొచ్చాక మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో దింపుతాను" అని అనటంతో, "పర్వాలేదు పార్త్. మేము క్యాబ్‌లో వెళ్తామంటే" అని అన్నాడు సాయి. "అయ్యో! అదేం లేదు. ఎలాగో ఫస్ట్ డేనే కదా! నాకు కూడా పెద్ద వర్క్ ఏమీ ఉండదు. ఐ విల్ కమ్" అని పార్థ్ చెప్పడంతో, అలాగే అని
అన్నారిద్దరు. అలా ఆ రోజు రాత్రికి అందరూ పడుకుంటున్న సమయంలో ఆన్య, దీప్తి జాగ్రత్త సాయి. దీప్తి చాలా మంచి అమ్మాయి. అల్లరి పిల్ల కూడా. ఒకవేళ ఆన్య దూరమైతే ఎలా ఉండగలదో అని ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగారు. ఏ రోజు ఒకరిని వదిలి ఒకరు ఉండలేదు. మన ఫ్యామిలీకి దూరంగా హైయర్ స్టడీస్ కోసం వేరే దేశానికి వెళ్ళాం కానీ వాళ్ళిద్దరూ ఏ ఒక్కరోజు కూడా విడిపోయలేరు. అలాంటిది ఇప్పుడు నాకు నేను దీప్తి నుండి వేరు చేయాలంటేనే తెలియని బాధగా ఉందని పార్థ్ చెప్పడంతో, "నువ్వేం టెన్షన్ పడకు పార్థ్. నేను నాన్నతో మాట్లాడాను కూడా. నాన్న కూడా ఈ వచ్చే నవంబర్‌లో మా పెళ్లి చేస్తామని అన్నారు. నువ్వన్నట్టు దీప్తికి అన్నయ్య స్థానంలో ఉండి కాళ్ళు కడగాల్సిన బాధ్యత నీదే" అని సాయి అనగానే, "నిజమా? ఇంత తొందరగా పెళ్ళికి ఒప్పుకున్నారా సార్" అని అన్నాడు పార్థ్. "స్వామి, నువ్వు మా డ్యాడీని పట్టుకొని సార్ అని అంటుంటే నాకు పిచ్చ విచిత్రంగా అనిపిస్తోంది. నీ కింద పనిచేసే వాళ్ళ స్థాయి కూడా లేకపోవచ్చు మా నాన్నది. అలాంటప్పుడు నువ్వు సార్ అని పిలవడం ఏంటి?" అని అనడంతో, "అలా అస్సలు కాదు సాయి. నాకు నిజంగా ఉద్యోగం అవసరం ఉన్న సమయంలో నన్ను ఆదుకున్నది ఆయనే కదా! సో, నాకు ఆయన ఎప్పటికీ సారే అవుతారు. నేను అంతకంటే ఎక్కువగా ఏమీ ఆలోచించనులే" అని అనగానే, "మా నాన్నకి ఈ విషయం తెలియాలి. గంతులు వేసేస్తారేమో" అని అన్నారు సాయి. "అదంతా సర్లే కానీ ఇప్పుడు చెప్పు" అని అనటంతో, "ఇంతకుముందు సమయం తీసుకుంటామన్నారు కదా" అని అడిగాడు. "అవును, కానీ అప్పుడంటే ఆన్య కోసం దీప్తి వెయిట్ చేస్తాను అంది. కానీ ఇప్పుడు దీప్తి కంటే ముందే ఆన్యకు పెళ్ళైపోయింది కదా! ఎలాగో ఇంకో వారం 10 రోజుల్లో తనకి ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోతుంది. అలాంటప్పుడు దీప్తి ఒంటరిగా అయిపోతుంది కదా! అందుకే నేను కూడా నీలాగే ఆలోచించి నాన్న వాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడాను. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు నా పెళ్లి చేసేద్దామా అన్నట్టుగానే కాచుకొని కూర్చున్నారు. ఈ విషయం తెలియగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇన్‌ఫాక్ట్ మీ పెళ్లి కుదిరితే రావాలనుకున్నారు కానీ అలా జరిగిపోయింది కదా! సో, రాలేకపోయారని చెప్పగా, "అవునా! సార్ వస్తానని అనుకున్నారా? అసలు నేను పెళ్లి గురించి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? సార్ ఏమనుకున్నారో ఏమో" అని పార్థ్ అనటంతో, "నువ్వు మా నాన్నని సార్ అంటుంటే నాకు నవ్వొస్తోంది. మా నాన్న లాంటి వాళ్లకు వందల మందికి మీరు శాలరీస్ ఇస్తారు. అలాంటిది నువ్వు మా నాన్నను సార్ అనటం ఏంటి పార్థ్" అని అన్నాడు సాయి నవ్వుతూ. "అలా అస్సలు అనకు సాయి. నాకు ఉద్యోగం కావాల్సొచ్చినప్పుడు నాకు జాబ్ ఇచ్చింది ఆయనే. కాబట్టి నాకు ఆయన పైన గౌరవం ఎప్పటికి అలాగే ఉంటుందని" అన్నాడు పార్థ్. "అంతే అంటావా?" అని సాయి అనటంతో, "అవును. అసలు విచిత్రం. నా పెళ్లి అలా అవుద్దని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు కొంచెం ముందు కూడా తెలీదు చూడు" అన్నాడు పార్థ్ నవ్వుతూ. "ఆ విషయం మాకు తెలుసులే. ముందు మాతో మాట్లాడకనే అంకుల్ నీతో మాట్లాడారు" అని అన్నాడు సాయి. "ఏమోలే, అన్నీ అలా జరిగిపోయాయి. సరే, ఇంతకీ ఏమన్నారు సార్ వాళ్ళని అడగ్గా, ఏముంది వాళ్ళు కూడా ఈ నవంబర్‌లోపు పెళ్లి చేయడానికి ఒప్పేసుకున్నారని అనటంతో, అయితే చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత మీరు ఎవ్రీ మంత్ ఒక్కసారైనా ఇక్కడికి రండి. లేదా నేనైనా ఆన్యని తీసుకొని అక్కడికొస్తానని" పార్థ్ చెప్పగా, "ఇది నువ్వు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఏమేం చేయాలో మనకే చెప్తారు. అప్పుడు మంచి భర్తలుగా ఫాలో అయిపోవటమే. అంతే తప్ప వీళ్ళు మన ఆప్షన్స్ ఇస్తారని అస్సలు అనుకోకు" అన్నాడు సాయి. ఆ మాటలకు పార్థ్ కూడా నవ్వేస్తూ, "అది నిజమే. అది దీప్తి విషయంలో మాత్రం ఖచ్చితంగా అవుతుంది" అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా మారిపోగా, "ఆన్యకు కొంచెం సమయం ఇవ్వు పార్థ్. తనన్నీ సర్దుకుంటుంది. తనకు నువ్వంటే ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుందని మాత్రం అనుకోకు. కానీ నువ్వు కోటీశ్వరుడివని తెలియడం, ఆ తర్వాత అంతలోనే ఇదిగో ఇక్కడికి రావడం, సడెన్‌గా పెళ్లి. ఏ అమ్మాయికైనా ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి సమయం పడుతుంది కదా! ఇప్పుడు ఆన్య కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. కానీ తనకు నువ్వంటే ఇష్టం లేదని మాత్రం అపార్థం చేసుకోకని" సాయి అనటంతో, "లేదు, అదేం లేదు సాయి. ఒకవేళ తనకు నేను ఇష్టం లేకపోయినా సరే, నేను ఇష్టపడేలా చేసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. తనిప్పుడు నా భార్య. తను నన్నొదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకో ఆప్షన్ కూడా లేదుగా" అని పార్థ్ అనడంతో, "దట్స్ గుడ్ స్పిరిట్. అలాగే కంటిన్యూ అయిపో. మా పెళ్లి వరకు మీరిద్దరూ గుడ్ న్యూస్ చెప్పాలి. మీ తాతగారు తిరిగి వచ్చేస్తున్నారన్నట్టుగా" అని సాయి అనగానే, సాయి చెప్పిన మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, "మొట్టమొదటిగా ఇదిగో ఇలా అడుగుతోంది నువ్వే. మా నాన్నమ్మ కంటే ముందే ఆ డైలాగ్ కొడుతున్నావు. తను నాతో మాట్లాడడం లేదురా స్వామి అని నేను ఆలోచిస్తుంటేనంట ఇంక గుడ్ న్యూస్ చెప్పాలంట. అదొక్కటే తక్కువైపోయింది" అని అన్నాడు పార్థ్. "ఇప్పుడే అన్నావు కదా తను నిన్ను త్వరలోనే ప్రేమించేలా చేసుకుంటాను అని. అది తొందరగా చేసుకున్నావనుకో ఆ గుడ్ న్యూస్ కూడా తొందరగా వచ్చేస్తుందని" సాయి నవ్వటంతో ఆ నవ్వులో జత కలిపాడు పార్థ్. తను వెళ్ళాలనుకున్న విషయం పార్థ్‌కు చెప్పాలనుకుంటున్నప్పటికీ ఈ 12 రోజులలో కనీసం ఒక్కసారి కూడా అతనితో మాట్లాడకపోవడంతో ఆగిపోయిన ఆన్యకు పార్థ్ తనను వెళ్ళమని అనగానే తెలియని సంతోషం వేసింది. అలాగే మనసులో ఎక్కడో ఏదో బాధ. కానీ ఆ బాధకు కారణం ఏంటనేది తనకు కూడా తెలియదు. మేబీ ఇన్ని రోజుల నుంచి తన అధీనం లేకుండానే పనులన్నీ జరిగిపోయాయనే కోపంతో తనకలా అనిపిస్తుందేమో అని అనుకుంది ఆన్య. కానీ ఈ బాధనేది పార్థ్ నుండి సెపరేట్ అవుతున్నందుకని తెలుసుకోలేకపోయింది.
ఆన్య నిన్ను తీసుకొని వెళ్ళమందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఎలా ఉంటావో, ముఖ్యంగా ఇక్కడ అలాంటి వాళ్ళు అదే పార్థ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళున్నారు. ఆ దర్శ చూపులు మొత్తం నీ మీదనే ఉన్నాయి. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వెలా ఉంటావో అని నేను మనసులో అనుకున్నాను. అన్నయ్య నీతోనే ఉండమని అడగాలని అనుకున్నాను కానీ మంచి పనే చేశాడు. తను రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్తే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావని ఆలోచనతో నిన్ను మాతో పాటుగా తీసుకొని వెళ్ళమన్నాడు. తను నీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు. కానీ నువ్వే తనతో కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. ఎంత బాధగా ఉంటుంది చెప్పు అని దీప్తి అనగానే, "పడుకో దీప్తి నాకు నిద్రొస్తుందని" అంది ఆన్య. "ఇంక నువ్వు మారవే బాబు! పాపం మా అన్నయ్య నీతో ఎలా వేగుతాడో ఏమో" అని అనుకుంది దీప్తి. మర్నాడు ఉదయం పార్థ్ ఫార్మల్ లుక్స్‌లో రెడీ అయ్యి తన గదిలో నుండి బయటకొచ్చేసరికి ఆల్రెడీ అక్కడ అందరూ తన కోసమే ఎదురు చూస్తూ ఉండగా, పార్థ్ అలా ఫార్మల్స్‌లో ఇన్ షర్ట్‌తో చూసిన ఆన్యకైతే, బాబోయ్! ఇతను ఇంత అందంగా ఉన్నాడా అని అనిపించింది. దీప్తి అదే విషయాన్ని మాట్లాడుతూ, "నువ్వు అదృష్టవంతురాలివే. మీ ఆయన సూపర్‌గా ఉన్నాడు తెలుసా? అమ్మాయిలు మీ ఆయన వెనకాల పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఈ లుక్‌లో మీ ఆయన కేక్ ఉన్నాడు. రాయల్‌నెస్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. రాయల్‌నెస్ అనేది మనిషిలోనే ఉట్టి పడుతుంది అని ఇప్పుడే తెలుస్తోందని" అంది దీప్తి. "సైలెంట్‌గా ఉండు కానీ" అని అంది ఆన్య. అలా పార్థ్ ముందు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకోబోతుంటే, "నాకు కాదు ఆ భగవంతుడికి నమస్కారం చేసుకో" అని ఆవిడ అనటంతో చనిపోయిన వాళ్ళ తాతయ్య ఫోటో దగ్గరికి వెళ్లి, "మేమిప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మీరే తాతయ్య. మీరే మాకు భగవంతునితో సమానం. మానవ సేవే మాధవ సేవ అని మీరు నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. 10 మంది చెడ్డవాళ్ళు సంతోషంగా ఉన్నా పర్లేదు కానీ ఒక మంచి వ్యక్తి బాధపడకూడదని మీరు నాకెప్పుడు చెప్పే మాటని అనుసరిస్తాను. మీరు చెప్పిన ఈ విషయం మర్చిపోను. నన్ను మనస్ఫూర్తిగా దీవించండని" ఆయన ఫోటోకి దండం పెట్టగా, ఫోటో పైన ఉన్న పువ్వు కింద పడటంతో, "మీ తాతయ్య నిన్ను ఆశీర్వదించారు నాన్న. ఆయనకి నీ మీద ఎనలేని నమ్మకం ఉంది. నువ్వు ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకుంటావని తప్పకుండా ఆయనకు తెలుసు నాన్న" అని అన్నారు పార్థ్ వాళ్ళ నానమ్మ. అలా ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తూ "నేను వెళ్ళొస్తాను నానమ్మ" అని చెప్పడంతో, "ప్రియ శీఘ్రంగా వెళ్ళిరా. నువ్వు కూడా మీ తాతయ్య బాటలోనే నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలి కన్నా" అంటూ ఆవిడ మనవడి నుదుట ముద్దు పెట్టారు. ఇదంతా చూస్తున్న దర్శికి అక్కడికక్కడే అందరి నరికి పోగులు పెట్టాలన్నంత కోపం వచ్చింది. తను కూడా ఆ ఇంటి వారసుడే. పార్థ్ కూడా మాక్సిమం 2, 3 ఏళ్ళు చిన్నవాడంతే. అలా అని పార్థ్‌కు మొత్తం పగ్గాలిచ్చి అక్కడ అతను నిలబడినా కూడా ఎవరు కనీసం రెస్పాండ్ కూడా అవ్వకపోవడంతో, ఇలాంటి కుటుంబంలోనే నేను పుట్టిందని అనుకున్నాడు. ఎవరి తప్పులు వాళ్ళకి తెలీదు. కానీ ఎదుటి వాళ్ళు వాళ్ళని చూసే విధానాన్ని అందరూ జడ్జ్ చేస్తారు. ఇప్పుడు దర్శకుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళకు నమస్కరించగా, వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పడంతో, పారుష్ అన్న దగ్గరికి వెళ్లి ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నువ్వు ఏకఛత్రాధిపత్యంతో బాగా బిజినెస్ చూసుకొని, డబ్బులు బాగా నా కోసం సంపాదించి కొత్త బిజినెస్‌ని డబ్బులతో ఇన్వెస్ట్ చేసి నాకు బిజినెస్ స్టార్ట్ చేయించు. అప్పుడు నేను ఈ డబ్బులతో బిజినెస్ చేస్తాను. నేను తాతయ్య పైన కోపంగా ఉన్నాను. ఎందుకంటే, నా కోసం ఏం పెట్టలేదు కదా! అని నవ్వుతూ అన్నాడు. దానికి పార్థ్ కూడా నవ్విస్తూ, నీ కోసం నేనొక పెద్ద కంపెనీని స్టార్ట్ చేస్తాను. దానికి నేను సీఈఓ చేస్తాను సరేనా? అని తమ్ముడిని చెంప నిమురుతూ అనటంతో సంతోషం అన్నాడు. తర్వాత బాబాయ్, పిన్ని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోగా పద్మ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తే, రమానందం ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పాడు. తర్వాత సాయి, దీప్తి దగ్గరికి రాగా వాళ్ళు కూడా పార్థ్‌కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడంతో ఆన్య ముందుకు వెళ్లి నిలబడగా ఆన్య మౌనంగానే ఉంది. ఈ 12 రోజులలో కనీసం ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మౌనంలోని ఎన్నో భావాలను అర్థం చేసుకున్న త్వరగా ఈవినింగ్ వచ్చేస్తాను. వచ్చాక నీతో మాట్లాడతాను అని అందరికీ వినపడేటట్టుగా చెప్పి, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా ప్లీజ్ అని తనకు మాత్రమే వినపడేటట్టుగా కాస్త రొమాంటిక్‌గా అనడంతో అందరి వైపు చూసి, పార్థ్ వైపు కోపంగా చూసి ఆల్ ది బెస్ట్ అని చెప్పగా, థాంక్ యూ రా అని అంటూ తనని సైడ్ నుండి చిన్నగా హత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా అతను హత్తుకోగానే తనలో ఏదో తెలియని సంతోషం రాగా, తనకలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయింది ఆన్య. అలా పార్థ్ వెళ్ళిపోగానే, "అమ్మ మీరు సాయంత్రం బయలుదేరుతున్నారు కదా!" అని రఘునందన్ అనడంతో, "అవును అంకుల్" అని చెప్పగా, "జాగ్రత్తగా ఉండండి తల్లి. వెళ్ళాక మాకు కాల్ చేస్తూ ఉండని" చెప్పారు రఘునందన్. "అలాగే అంకుల్" అని చెప్పగా, "ఇంకా అంకుల్ అంటావేంటమ్మా? ప్రేమగా మామయ్య గారని పిలు. మా బావగారికి ఇంగ్లీష్ కన్నా తెలుగంటేనే చాలా ఇష్టం. ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ తెలుగు పైన మక్కువ మాత్రం పోలేదని" లక్ష్మి రఘునందన్ గారి వైపు చూసి, "బావగారు నేను చెప్పింది కరెక్టేనా?" అని చెప్పగా, ఆయన అవునన్నట్టుగా చిన్నగా నవ్వడంతో, "చూశావా నేను చెప్పాను కదా! ఇకపై మావయ్య గారు, అత్తయ్య అని పిలువు సరేనా? నన్ను మాత్రం చిన్నత్తయ్య అని నోరారా పిలవాలి నువ్వు" అని అనటంతో, "అలాగే అత్తయ్య" అని అంది ఆన్య చిన్నగా నవ్వి. తల్లి మాటలకు అక్కడున్న దర్శికి కోపం మరింత పదింతలయ్యింది. ఆ కోపంతో తనను ఆఫీస్‌కి పంపలేదని అనుకున్న రమానందన్ తన అన్నతో మాట్లాడుతూ, "దర్శ్‌ని కూడా పార్థతో పాటుగా పంపించాల్సింది కదన్నయ్య ఆఫీస్‌కు. వాడు కూడా మన పాత్‌కు సహాయం చేసేవాడు కదా!" అని అనగానే, దర్శ్ వైపు చూసి, "నువ్వసలు ఏం చేస్తుండేవాడివి ఇక్కడికి రాకముందు?" అని అడిగారు రఘునందన్. తనకున్న కోపాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, దొరికిన ఛాన్స్‌ను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, "నేను లండన్ వెళ్ళాక
అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను పెదనాన్న. దాదాపు 2 సంవత్సరాల క్రితం చాలా కష్టపడి పైసా పైసా కూడబెట్టి, కాస్త లోన్ తీసుకొని, కాస్త నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి కంపెనీ స్టార్ట్ చేశాను. ఈ 2 ఏళ్లలో ప్రతిరోజు రోజుకు 16-18 గంటల సమయం కంపెనీ కోసమే వెచ్చించేవాడిని. ఈ 2 సంవత్సరాలలో నా కంపెనీ ఇప్పుడు యూకేలోని టాప్ 100 కంపెనీస్‌లో ఒకటిగా అయింది. మిగతా అప్పులన్నీ తీర్చేశాను పెదనాన్న. ఒక బ్యాంక్ లోన్ మిగిలుంది అని చెప్పడంతో గుడ్ అన్నారు రఘునందన్. అందుకే అంటున్నానన్నయ్య. పార్థ్ చదువుకున్నాడు కానీ బిజినెస్‌లో ఇంకా వాడికి ఎక్స్‌పీరియన్స్ అనేది రాలేదు. మన దర్శ్‌కైతే ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒంటి చేత్తో కంపెనీని పైకొచ్చేలా చేశాడు అంటూ కొడుకు వైపు చూసి, ఏరా నువ్వు కూడా అన్నయ్యకి సహాయం చేయడానికి వెళ్ళొచ్చు కదా! ఇంట్లో ఉండే బదులు ఇక్కడ ఖాళీగా ఉండి ఏం చేస్తావు? అని అన్నాడు రామానందం కొడుకుతో తన నటనను కొనసాగిస్తూ. నాకు వెళ్ళాలని ఉంది నాన్న. మన కంపెనీల గురించి నేను చాలానే విన్నాను. బయట మన కంపెనీలకు మంచి పేరు కూడా ఉంది. వాటిని చూసుకోవడం అంటే నిజంగా నా అదృష్టమే. ఒకవేళ పెదనాన్న కనుక ఆఫీస్‌కి వెళ్ళమంటే వెళ్తాను నాన్న. నాదేముంది అన్నయ్యకి సహాయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు నచ్చిన మెళకువలు అన్నయ్యకి ఉపయోగపడితే చాలు అని అన్నాడు దర్శ్. తండ్రి మాట్లాడిన మాటలకు వత్తాసు పలుకుతూ. అయితే ఇంకేం మంచిదే కదా! నువ్వు కూడా వెళ్ళు నాన్న ఆఫీస్‌కి అన్నయ్యకి తోడుగా ఉన్నట్లు ఉంటుందని అన్నారు. అనుపమ తండ్రి కొడుకుల నాటకాన్ని గమనించలేకుండా. వీళ్ళందరి మాటలు విన్న రఘునందన్ మాట్లాడుతూ, "ఆ! కానీ ఎందుకు రామా? అక్కడ అంత కష్టపడి పనిచేసే కంపెనీని, ఆ స్థానంలో నిలబెట్టిన ఆఫీస్‌ని వదిలి, ఇక్కడే కొత్తగా వర్క్ స్టార్ట్ చేయడం, ఇక్కడ ఆఫీస్ చూసుకోవడానికి నేను, పార్థ్ ఇద్దరం ఉన్నాం కదా! నేను మళ్ళీ ఎలాగో 2 రోజుల్లో ఆఫీస్‌కి వెళ్ళిపోతాను కాబట్టి, దర్శ్ అవసరం లేదులే" అంటూ దర్శ్ వైపు చూసి, "నువ్వంత కష్టపడి పైకి తీసుకొచ్చిన ఆఫీస్‌ని వదలడానికి చాలా బాధగా అనిపించట్లేదా నీకు?" అని అడగటంతో, వీడు మామూలు తెలివిపరుడు కాదు కదా! వీడికున్న తెలివిలో కాస్త కూడా మా నాన్నకు లేదని అనుకుంటూ, అవును పెదనాన్న మీరనే మాట వాస్తవమే. కానీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోదామని నాన్న అన్నారు. అందుకే ఆ కంపెనీని కూడా మన కంపెనీలోనే విలీనం చేయాలని అనుకుంటున్నాను నేను అని అన్నాడు దర్శ్. అప్పటికప్పుడు తన మైండ్‌లో ఉపాయం తట్టడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలు చాలు. మళ్ళీ కొత్త కంపెనీల విలీనం ఎందుకులే దర్శ్. దాన్ని నువ్వే చూసుకో. నువ్వు సొంతంగా స్టార్ట్ చేసిన కంపెనీ నీకు చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. నిన్ను చూస్తూ నాన్నకు కూడా చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. ఇకపై ఈ కంపెనీ గురించి పెద్దగా నువ్వు ఆలోచించకు. దీనిని చూసుకోవడానికి మేమున్నాంలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రఘునందన్. ఆయన అలా మాట్లాడతారని ఊహించని అనుపమ ఆయన మాటలకు వీళ్ళు ఎవరు ఫీల్ అవ్వకూడదని అనుకుంటూ, మనం తర్వాత మాట్లాడుకుందాం రామా. ఆయన మనసు ఏం బాలేదు. అందుకే అలా మాట్లాడుతున్నారు. ఇవేం నీ మనసుకు తీసుకోకని చెప్పి, మీరు సాయంత్రం వెళ్ళాలి కదా! వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి. మళ్ళీ ఒకేసారి ప్యాకింగ్ అంటే హడావిడిలో కావాల్సినవి, అవసరమైనవి మర్చిపోతారని చెప్పి ఆయన వెనకాలే వెళ్ళిపోయింది అనుపమ. ఆవిడ వెళ్ళగానే దీప్తి వాళ్ళు కూడా లగేజ్ ప్యాక్ చేసుకోవడం కోసం వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అలా రూమ్‌లోకి వెళ్ళగానే చూసావా వాళ్ళ ప్లాను? అమ్మో! ఇది అంకుల్‌కి అర్థమైనట్టుంది. కాబట్టి సరిపోయింది. ఆంటీకి మాత్రం ఇంకా అర్థం కాలేదనుకుంటా. అందుకే వాడిని ఆఫీస్‌కి పంపించడానికి ఒప్పుకున్నారు. ఆఫీస్‌కి వెళ్తే వాడక్కడ కూడా పార్థ్ అన్నయ్యకు ఎలాంటి ఆపద తలపెడతాడో త్వరగా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బావుంటుంది అని దీప్తి అనడంతో, నువ్వేం కంగారు పడకు దీప్తి. అంకుల్ వాళ్ళకి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. లేదా వాళ్ళు ఈ స్థాయిలో ఉండేవాళ్ళే కాదు. నాకు తెలిసి వీళ్ళని త్వరలోనే ఇక్కడి నుంచి పంపించేస్తారని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు వరీ అవ్వకు. అంతగా కావాలనుకుంటే వెళ్ళేటప్పుడు మన పాత్ కూడా కాస్త వార్న్ చేసి చెప్దాంలే అని అన్నాడు సాయి. వీళ్ళ మాటలు వింటూ ఆలోచనలో పడిపోయింది ఆన్య. వాళ్ళిద్దరూ అలా వెళ్ళగానే తండ్రిని చూస్తూ అసలు ఏమనుకుంటున్నాడు వీడు అని దర్శ అనటంతో మెల్లిగా మెల్లిగా అంటూ చుట్టుపక్కల పని వాళ్ళని చూసి మనం గదిలోకి వెళ్దాం పద అంటూ కొడుకుని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు రామనందన్. వెళ్తున్న భర్త వంక కొడుకు వంక చూస్తూ వీళ్ళింకా మారరు. వీళ్ళ ఆలోచనలు మారవు. అసలు ఇంకా బుద్ధి రానేలేదు. అస్తమానం ఆస్తి, అంతస్తు తప్ప రక్త సంబంధీకులనే ప్రేమలే వీళ్ళలో లేవు అని అనుకుంటూ, ఎందుకయ్యా దేవుడా! నాకిలాంటి కుటుంబాన్ని ఇచ్చావు. వీళ్ళు మారతారని ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఇంక వీళ్ళలో మార్పు రాదా? నేను నా కుటుంబంలో సంతోషంగా ఉండే రోజులే రావా? అని మనసులో అనుకోని తన గదిలోకి వెళ్ళింది లక్ష్మి. కొడుకుని గదిలోకి తీసుకొని వెళ్ళి, అందరి ముందు నువ్విలా మాట్లాడితే ఎలా? కొంచెం సహనాన్ని పాటించాలని అరవటంతో, ఏ సహనం పాటించడం? వాడు ఇండైరెక్ట్‌గా దొబ్బెయ్యి అని చెప్తున్నా కూడా ఇక్కడే ఉండటానికి నీకు సిగ్గు లేకపోవచ్చు కానీ నాకు మాత్రం సిగ్గుంది. మనం ఇప్పుడే వెళ్ళిపోదాం పద అని దర్శ్ అనడంతో, ఎక్కడికి వెళ్తావు ఇప్పటికి? ఇప్పుడు మళ్ళీ మనం లండన్ వెళ్ళిపోదామా? నువ్వు సంపాదిస్తున్న ఆస్తితోనే సరిపెట్టుకుందామా? ఇన్ని కోట్ల ఆస్తిని వదిలేసుకుంటామా? అని అడిగాడు. లండన్‌కి వెళ్ళాలని నేను చెప్పానా? ఈ ఇల్లు కాకుంటే ఇంకా అక్కడ ఎక్కడా బ్రతకలేమా?
ఇక్కడుండే అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాం. అంతేకాని నేనిక్కడ ఇప్పుడు ఉండాలని అనుకోవడం లేదని అనగానే, ఇంక ఇదంతా కాదు తండ్రి కొడుకులు మనకు ఆస్తులు ఒక్క రూపాయి కూడా ఇవ్వరని నాకు అర్థమైపోయింది. మనం కోర్టులో కేసు వేద్దాం. నాకు మా నాన్న ఆస్తి మీద హక్కు లేకపోవచ్చు కానీ, నీకు ఆయన ఆస్తి మీద పూర్తి హక్కు ఉంది. తాతయ్య ఆస్తి మీద మన వాళ్ళందరికీ హక్కు ఉంటుంది కదా! అలాగే నీకు కార్తీక్ ఇద్దరికీ సమానమైన ఆస్తి లభించాలి. ఇంక చిన్నోడంటావా? వాడి కుటుంబానికి సంబంధించిన వాడు కాదు అని మనం ప్రూవ్ చేస్తే కోర్టు ఆస్తిని మీ ఇద్దరి చేతిలో పెట్టేస్తుంది. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా! అని అనటంతో, అవును మరి. ఈరోజు వెళ్లి నేను వేయగానే రేపే కోర్టు ఆస్తిని మన చేతిలో పెట్టేస్తుంది అంతేనా? మనిద్దరం పుడింగిలవన్నీ కోర్టు మనకు తీర్పిస్తుంది అని సర్కాస్టిక్‌గా అన్నాడు దర్శ్. అలా కాదు కొంచెం సమయం తీసుకున్నప్పటికి ఆస్తి మనకొస్తుంది కదా! అని రామనందన్ అనటంతో, నీకు తెలియదా ఇలాంటి కేసులకు కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.